భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకురాలు మరియు కవయిత్రి అయినటువంటి సరోజినీ నాయుడు పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 13వ తేదీని భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. భారతీయ కోకిల, ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు గాగల ఈ కవయిత్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13, 1879న హైదరాబాద్లోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అంతేకాకుండా ఈమె భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు, అలాగే ఒక రాష్ట్రానికి గవర్నర్గా మారిన మొదటి మహిళా గవర్నర్ కూడా. ఈమె సుప్రసిద్ధ కవయిత్రి. ఈమెకు గల బిరుదులు భారతీయ కోకిల, ది నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈమె మహాత్మా గాంధీ యొక్క స్వరాజ్ అన్న భావనలతో చాలా ప్రభావితమయ్యారు. సరోజినీ నాయుడు 12 సంవత్సరాల వయసులోనే మాహిర్ మునీర్ అనే నాటకాన్ని రాశారు. ఈ నాటకం ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా హైదరాబాద్ నవాబును కూడా చాలా ఆకట్టుకుంది. అయితే ఈమె తండ్రి సరోజినీ నాయుడును శాస్త్రవేత్త లేదా గణిత శాస్త్రజ్ఞురాలు కావాలని కోరుకున్నాడు. కానీ ఆమె కవిత్వం మరియు రచనల పట్ల ఆసక్తి చూపింది. అంతేకాకుండా చాలా చిన్న వయస్సులో ఆమె 1300 పంక్తులతో కూడిన ది లేడీ ఆఫ్ ది లేక్ అనే కవితను రాసింది. 1898లో పత్తిపాటి గోవిందరాజులు నాయుడును 19 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. భారతదేశంలో ప్లేగు మహమ్మారి సమయంలో ఆమె చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమె మొదటి కవితా సంపుటిని ది గోల్డెన్ థ్రెషోల్డ్ పేరుతో ప్రచురించింది. 1914లో ఆమె రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెలోగా ఎన్నికైంది. 1925లో భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. స్వతంత్ర భారతదేశంలో కూడా మొదటి మహిళా గవర్నర్గా ఈమె పనిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేశారు. మార్చి 2న ఆమె మరణించారు. గౌరవం మరియు చిత్తశుద్ధి కలిగిన మహిళగా తన ముద్రను వేశారు.